అండ్ వెన్ యూ గో ఫర్ హెవీ వర్క్ ఎక్సర్సైజ్ లైక్ జిమ్లో వెళ్ళి బాగా వెయిట్ లిఫ్ట్ చేస్తాం, దానికంటే ముందు కంపల్సరీ ఇట్స్ మ్యాండేట్ టు గెట్ వన్ ట్రెడ్మిల్. ఎకో కార్డియోగ్రామ్ ట్రెడ్మిల్ మ్యాండేటరీ వెన్ యూ గో ఫర్ జిమ్ గోయింగ్ ఫర్ గుడ్ విగరస్ ఎక్సర్సైజ్. అందులో ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ చాలా మంది కొద్దిమందికి హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అని ఉంటుంది. హైపర్ట్రోఫీ అంటే జెనెటిక్ కండిషన్, అది కండరం బాగా అన్యూజువల్. నార్మల్ గా 1.2 సెంటీమీటర్ కంటే తక్కువ ఉండాలి, ఇంట్లో 2 సెంటీమీటర్స్. వాళ్ళకు ఎగ్జామిన్ చేస్తే ఏముండదు, సమ్ టైమ్స్ దే అబ్నార్మల్ మర్మర్ ఆస్కల్టేషన్ రావచ్చు. అందుకే చాలా మంది ఫుట్బాల్ ప్లేయర్స్, క్రికెట్ ప్లేయర్స్ గ్రౌండ్ లో అక్కడే కొలాప్స్ అవుతారు ఈ హైపర్ట్రోఫిక్ కార్డియో. ఇట్ వాజ్ అన్నోటీస్. క్లినికల్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ చాలా వరకు మిస్ కావచ్చు. అందుకే వీళ్ళకి ఎకో కార్డియోగ్రామ్ ఇస్ ద బెస్ట్ టైం. తర్వాత ఈసీజీలలో కూడా అబ్నార్మల్ క్యూటీ అని ఉంటుంది. వాళ్ళకు ఎక్కువ నార్మల్ ఉంటుంది, వాల్స్ బాగుంటాయి, కండర బాగుంటుంది, ఫంక్షన్ బాగుంటుంది. దట్ ఈస్ సింప్లీ ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీ ఆఫ్ ద హార్ట్ దట్ కెన్ బి డిటెక్టెడ్ బై. ఇప్పుడు క్యూటీ ప్రొలాంగ్డ్ ఉంది అనుకోండి, ఇఫ్ దే గో ఫర్ ఎక్సర్సైజ్ ఆర్ విగరస్ స్పోర్ట్స్ దే ఆర్ ప్రోన్ ఫర్ సడన్ కార్డియాక్ ఈవెంట్. సో అందరూ ఏంటంటే ఈసీజీ, ఎకో అండ్ ట్రెడ్మిల్. సపోజ్ పేషెంట్ ట్రెడ్మిల్ బాగా ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసే ముందు బేసిక్ ట్రెడ్మిల్ చేసుకుంటే ఈజీ ప్రోన్ ఫర్ ఎనీ ఈవెంట్ అనేది తెలుస్తుంది. హీ హెస్ డన్ గుడ్ ఎక్సర్సైజ్, ట్రెడ్మిల్ బాగా చేసిండు, ఈసీ చేంజ్ రాలేదు, ఫిట్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్, అది కంపల్సరీ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ బియాండ్ హిస్ కెపాసిటీ ఓవర్ గా స్ట్రెచ్ చేసి అది ఎప్పుడైందంటే ఇట్ కెన్ స్ట్రెచ్ ది అయోటిక్ లేయర్స్ అండ్ ఇట్ కెన్ లీడ్ టు డిసెక్షన్. దట్ ఇస్ ద లీథల్ కాంపౌండ్. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.